మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాలబంటి అలియాస్ కృష్ణ హత్య కేసులో సరికొత్త కోణాలు అయితే వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే మృతుడు ఎవరైతే బంటి ఉన్నాడో బంటి గతంలోనే నవీన్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తేనే మీ ఫ్యామిలీ నా దారిలోకి వస్తుందంటూ కూడా బెదిరించినట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ భార్గవి వాళ్ళ మదర్ మంజుల గారు ఉన్నారు. మంజుల గారిని మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పమ్మా మంజుల గారు, అసలు మీ అబ్బాయి ఈ బంటి ఎప్పుడు ప్రేమించుకున్నారు? మీకు ఎప్పుడైనా గుర్తించారా ప్రేమ విషయాన్ని? ప్రేమ విషయం అంటే గుర్తించలేదండి. అంతకుముందు మా బాబుకు తెలిసిందంట, చెల్లెకి చెప్పుకున్నాడు. వద్దు తల్లి, ఆయన మీద చాలా కేసులు, హత్య కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇది పద్ధతి కాదని మందలించిండు చెల్లెని. ఆ విషయం కూడా మాకు చెప్పలే తల్లిదండ్రికి. అలా చెల్లెనే వద్దని చెప్పేసిండు. అప్పుడప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మాకు. హాస్టల్ దగ్గరికి కూడా వెళ్ళిండట మా పాపని. హైదరాబాద్ హాస్టల్లో ఉండేది మా పాప, ప్రగతి కాలేజీలో ఉండేది. ఆ పాప దగ్గరికి కూడా వెళ్ళేదంట. మాకు తెలియదు, హాస్టల్లో ఉంది కాబట్టి మాకు తెలియలేదు. మేము ఇక అది గుర్తించలేదండి. కాకపోతే మా బాబుని అప్పుడప్పుడు బెదిరిస్తుండంట. పెద్ద ఆయనని చంపితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఊకుంటారు అనేసి బెదిరింపులు జరిగినాయి. మా బాబుని చంపుతా చేస్తా, ఆయన ఒక్కడిని చంపితే ఆ ఫ్యామిలీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు, నేను వాళ్ళ పాపం చేసుకోవచ్చు అని ఊళ్ళో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండండి. మా ఊళ్ళో వాళ్ళు కూడా ఎగేసిరు, ఇట్లా చంపురా, నవీన్ అనే వ్యక్తిని చంపితే మీరు ప్రశాంతంగా ఉంటారు, నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోతావు అనేసి మా ఊరోళ్ళు కూడా చెప్పేసిరండి. అట్లా ఆవేశంలో ఏం చేసిండో ఏం జరిగిందో మాకు తెలియదండి. అసలు విద్య భార్గవిని పెళ్లి చేసుకున్న తర్వాత బెదిరించిండా, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత బెదిరించిండు నవీన్ చంపేస్తా అని? పెళ్లి చేసుకున్నాకే బెదిరించిండండి. ఇట్లా బెదిరించాకనే మరి బాబు ఇట్లా అయితే నువ్వు ఇక్కడ వద్దు, ఇక్కడ ఉండవాకు, హైదరాబాద్ వెళ్ళిపో అని పంపించినామండి. మా బాబు అక్కడనే హైదరాబాద్లో కారు తోలుకుంటా హైదరాబాద్లో 3 నెలలు ఉండండి. బెదిరించిన తర్వాతనే, మ్యారేజ్ అయినాకనే, చేసుకున్నాకనే బెదిరించిండు. అది తెలిసిపోయిందండి మా బాబుకి. తెలిసి ఇక నువ్వు ఇక్కడ ఉండవాకు, దూరంగా ఉండిపో అంటే హైదరాబాదు వెళ్ళిండు. హైదరాబాద్ వెళ్ళి 3 నెలలు అక్కడే ఉన్నాడండి. ఇక పాపకు పెళ్లి సంబంధాలు చూసి ఇక ఫిక్స్ అయ్యింది అని రమ్మంటేనే మేము పిలిస్తేనే వచ్చిండు. రేపు వాళ్ళు సంబంధం వస్తుంది రా బాబు అంటేనే వచ్చిండు. అసలు సిచ్యువేషన్లో ఉండు మా బాబు కూడా. అట్లా చేసిండండి. చాలా బెదిరింపులు వచ్చినాయి మాకు కూడా. మా బాబుని చంపాలని చూసిరండి. అంటే నన్ను ఎప్పటికైనా బంటితోనే నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను ముందే బంటిని చంపాలనే ఉద్దేశంతోనే ఇది జరిగిందంటారా? ఇంకేమండి, ఆ ఉద్దేశం జరిగితే జరుగుండొచ్చండి. ఇక అయితే మాకైతే చెప్పైతే చేయరు కదండి పిల్లలు. ఏం జరిగిందో ఇక మాకు అది తెలియదు. కాకపోతే ఆ భయం అనేది మా ఊనికి తట్టింది. ఆ భయపడ్డాడు. 3 నెలలు దూరంగా ఉన్నాడు. నేనే దూరంగా పోతా అని హైదరాబాద్ వెళ్ళిపోయిండండి. ఏమైనా పాపకు సంబంధం కుదిరింది అనగానే అప్పుడు వచ్చేసాడు. ఎప్పుడైనా బంటి మీతో మాట్లాడాడమ్మా, మీ పాపని చేసుకుంటా నేను మాకు అని మీతోనే ఏమైనా మాట్లాడడం జరిగిందా, భార్గవి కానీ బంటి కానీ? లేదు. బంటి వచ్చి మమ్మల్ని నవీను నేను మీ చెల్లెని ప్రేమించిన చేసుకుంటా అని ఎన్నడూ అనలే. మమ్మల్ని కూడా ఎన్నడూ మేము మాట్లాడేది కూడా తెలియదు ఆయనతోని. ఎన్నడూ మాట్లాడాలి. అంటే ఒప్పుకునేవారా? అంటే ఒప్పుకునేవారో కాదో అది అనేది మనకు తర్వాత తెలిసేదండి. మమ్మల్ని అయితే అడగలే. అయితే ఇప్పుడు మొత్తం మీ కుటుంబం మొత్తం జైల్లో ఉంది కదమ్మా. ఇప్పుడు ఏం మీరేం చేయబోతున్నారు? ఒక లాయర్ని కానీ పెట్టుకున్నారా? ఎట్లా ఏం చేస్తున్నారు? చేయాలి కదండి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. మా వాళ్ళని బయటికి తీసుకొచ్చుకోవాలి కదండి. మా బాధ చాలా ఉంది, చెప్పుకునే పరిస్థితి కాదు ఇది. అట్లా చాలా నష్టపోయినాం. ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు, ఆ పరిస్థితి ఉంది. ఇక మా వాళ్ళు వస్తేనే నాకు ధైర్యం. నేను ఒక్కదాన్ని తట్టుకోలేకపోతున్నా ఇంటి దగ్గర. ఇది ఒక సరికొత్త పాయింట్. అయితే ఈరోజు మనకు భార్గవి తల్లి మంజుల గారు అయితే చెబుతున్నారు, కేవలం గతంలోనే బంటి మా పెద్ద కుమారుణ్ణి హత్య చేయడానికి ఒక రెక్కి నిర్వహించాడు, బెదిరించాడు పదే. దానికి అందుకోసమే మా అబ్బాయిని దాదాపు 3 నెలల పాటు ఇంటికి దూరంగా ఉంచాము. ఇవన్నీ కూడా ఈ సమాజానికి తెలియవు. కేవలం అతను ఎప్పటికైనా బంటి చేతిలో తాను హత్యకు గురవుతాయనే ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, నవీన్ బంటిని హత్య చేసి ఉండొచ్చు అని కూడా ఆమె చెబుతూ ఉన్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే మా కుటుంబ సభ్యులు, మా 2 కుమారులు, భార్య, భర్త, అత్తలను బయటికి తీసుకురావడానికి అయితే మా పరంగా న్యాయ పోరాటం అయితే చేస్తున్నాము. ఒక్కదాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో బయట
ఇంట్లో నుంచి బయట నుంచి మొత్తం కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాను, తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నానని కూడా మంజుల గారు చెప్తా ఉన్నారు.